కట్టుకోవడము, కింద కటిక నేల మీద పడుకోవడము, చన్నీళ్ళ స్నానం చేయడము, ఒకటే పూట నిద్రకి కూడా మనం అలమటించిపోతున్నా కానీ మధ్యాహ్నం పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అనమాట. నిద్రకి మనము తప్పించిపోవాలి, ఆకలికి మనం తప్పించిపోవాలి, మనము మన సుఖ సంతోషాలన్నింటినీ కూడా కంప్లీట్ గా తగ్గించుకోవాలి. ఇది ఫిజికల్ గా అయ్యప్ప స్వామి దీక్ష అండి. అయితే రెండవది మెంటల్ గా మనం చేయాల్సిన, అసలు అయ్యప్ప స్వామి దీక్ష ఇంతేనా, దీనికి మించే ఇంకేమైనా ఉందా అంటే, అయ్యప్ప స్వామి గారు కూర్చున్న పద్ధతిని, కేవలం ఆయన ఆసనం వేసుకొని కూర్చున్న పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో కంప్లీట్ గా లోకమంతా కూడా అసలు అయ్యప్ప స్వామి తత్వం అనేది కూడా కంప్లీట్ గా అర్థమవుతుందండి. శివుణ్ణి పిలుచుకున్న తర్వాత అమ్మవారిని పిలిచే ముందు ఆ తత్వం గురించి చెప్తాను. అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఇవాళ మనకి కాశీలో విభూది ఉండలు ఉంటాయి కదండి. కోటి విభూది ఉండలతో కాశీ విశ్వేశ్వరుడికి, మెయిన్ కాశీ లింగం ఉంది కదా, దానికి అభిషేకం చేసిన ఉండలు మన సన్నిధానంలోకి వచ్చాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ విభూది ఉండలు ప్రసాదం లాగా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విభూది ధారణ గనక రాత్రి పూట పడుకునేటప్పుడు చేసుకుంటే అన్ఫార్చునేట్ గా ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళు నరకానికి పోరండి, డైరెక్ట్ కైలాసానికి. చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద ఫలితాలండి.